ఈరోజు వీడియోలో అరుణాచలం ఆలయ చరిత్రను గురించి తెలుసుకుందాం. అరుణాచలం దేవాలయం శివుడికి అంకితం చేయబడిన ముఖ్యమైన శైవ దేవాలయం. తమిళనాడులోని తిరువన్నామలైలో ఉన్న ఈ ఆలయం పంచభూత స్థలం. ప్రకృతిలోని 5 అంశాలకు అంకితం చేయబడిన 5 శివాలయాలు ఇక్కడ ఉన్నాయి. అధిష్టానం అగ్నిలింగ రూపంలో ఉంటుంది. అరుణాచలం ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం. చరిత్ర ప్రకారం పార్వతీదేవి ఒకసారి సరదాగా శివుని కళ్ళు మూసుకుంది మరియు విశ్వం చీకటిలో మునిగిపోయింది. తన తప్పును గ్రహించి ఆమె తపస్సు చేసింది మరియు శివుడు ఒక కొండపై అగ్నిస్తంభంగా కనిపించాడు. కాలం అగ్నిలింగంగా మారింది మరియు కొండపై తిరువన్నామలైగా ప్రసిద్ధి చెందింది. మరొక పురాణం ప్రకారం విష్ణువు మరియు బ్రహ్మదేవుడు ఎవరు గొప్ప అని నిర్ణయించడానికి ఒకరిపై ఒకరు పోటీ పడ్డారు. అప్పుడు వారు శివుడిని న్యాయమూర్తిగా ఉండమని అభ్యర్థించారు. శివుడు సవాలు విసిరాడు. ముందుగా తన కిరీటం మరియు పాదాలను చేరుకొనేవాడే విజేత అవుతాడు. అప్పుడు అతను అగ్ని యొక్క పొడవైన స్తంభం లేదా అగ్నిలింగం రూపాన్ని తీసుకున్నాడు. శ్రీ మహావిష్ణువు వెంటనే వరాహ రూపాంతరం చెంది శివుని పాదాలను చేరుకోవడానికి భూమి యొక్క లోతును తవ్వడం ప్రారంభించాడు. ఇంతలో బ్రహ్మదేవుడు వైపు వెళ్ళాడు. అధిరోహణ సమయంలో అతను ఒక పువ్వును చూశాడు. తాజాంబు కిరీటం నుండి పడిపోయింది. అతను కిరీటం చేరుకోవడానికి ఎంతకాలం ఎగరాలి అని పువ్వును అడిగాడు. 1000 ఏళ్లుగా రాలిపోతున్నా ఇంకా నేలపైకి రాలేదని పువ్వు బదులిచ్చింది. ఇంకా బ్రహ్మదేవుడు కుట్ర చేసి పుష్పాన్ని తారుమారు చేసి శివుని వద్దకు తీసుకెళ్తాడు. బ్రహ్మదేవుడు తనకు శివుని కిరీటం నుండి పుష్పం లభించిందని వాదించాడు. అయితే పరమశివుడు అబద్ధాన్ని చూసి బ్రహ్మదేవుడిని పుష్పాన్ని శపించాడు. బ్రహ్మదేవుడికి అంకితం చేయబడిన ఆలయాలు లేవు మరియు ప్రజలు పూజ కోసం తాజాంపును ఉపయోగించరు. ఈ కథ లింగోద్భవ మరియు తిరువన్నామలై అరుణాచలం ఆలయ కుడ్య చిత్రాలలో ఉంది. తిరువన్నామలై అరుణాచలం ఆలయ నిర్మాణం కొన్ని వేల సంవత్సరాల నాటిది. చోళరాజులు 9వ శతాబ్దంలో ఆలయాన్ని నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. శివుడు ఇక్కడ అగ్ని రూపంలో ఉన్నాడు కాబట్టి హిందూ మాసంలో జరుపుకునే కార్తీక దీపం పండుగ చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది నవంబర్ మరియు డిసెంబర్ మధ్య వచ్చే 10 రోజుల పండుగ మరియు సూర్యాస్తమ సమయంలో తిరువన్నామలై కొండపై మహాదీపం వెలిగించడంతో ముగుస్తుంది. అలాగే ప్రతి సంవత్సరం ఈ తేదీన కోట్లాది మంది భక్తులు ఆలయానికి తరలివస్తారు మరియు అద్భుతమైన దీపాన్ని వెలిగించడానికి టన్నుల నెయ్యి మరియు నూనెను దానం చేస్తారు. చిత్ర పౌర్ణమి లేదా తమిళ క్యాలెండర్లోని మొదటి పౌర్ణమి రోజు కూడా ఇక్కడ ఒక ముఖ్యమైన పండుగ రోజు. ఆ రోజున 5 పవిత్ర ఆలయకారులను ఊరేగింపుగా తీసుకువెళ్తారు. అరుణాచలం దేవాలయం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ఇది భారతదేశంలోనే అతిపెద్ద శివాలయం. గిరివలం లేదా పవిత్రమైన కొండకు ప్రదక్షిణ చెయ్యడం ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక కార్యకలాపం. ఈ చర్య యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే నడక భక్తుడిని అతని పాపాల నుండి మరియు జన్మ మరియు పునర్జన్మ చక్రం నుండి ఉపశమనం చేస్తుంది. ప్రధాన దైవం అన్నామలయ్యార్ లేదా అరుణాచలేశ్వర్ మరియు అతని భార్య ఉన్నామలయ్యార్. నయనారుల దేవాలయం మరియు తిరువంపై వంటి ముఖ్యమైన తమిళ సాహిత్య తిరువన్నామలై అరుణాచలం ఆలయాన్ని ప్రసాదిస్తుంది. అరుణాచలం దేవాలయం మరియు ఆలయ పట్టణం ఆధ్యాత్మిక వారసత్వానికి సంపన్నమైనదిగా పరిగణించబడుతుంది. భారతదేశం అంతటా ఉన్న సాధువులు మరియు ఆధ్యాత్మిక నాయకులకు అంకితం చేయబడిన అనేక ఆశ్రమాలు మరియు సమాధులతో ఈ ప్రాంతం కేంద్రీకృతమై ఉంది. వివిధ దేశాలకు చెందిన భక్తులు మరియు అనుచరులు ఈ స్థలాన్ని తమ ఆధ్యాత్మిక నిలయంగా మార్చుకున్నారు. తిరువన్నామలై అరుణాచలం ఆలయం పవిత్ర కొండ మరియు పరిసర ప్రాంతాలు బలమైన సానుకూల ప్రకంపనలు ఇస్తాయి
మరియు నేటికి కూడా కొందరు పురాతన సిద్ధులను లేదా ధ్యానంలో లోతైన పవిత్ర పురుషులను సూచించున్నట్లు పేర్కొన్నారు. తిరువన్నామలై ఆలయం యొక్క ఉన్న పవిత్ర కొండపై శివుడు తనను తాను జ్యోతిర్లింగంగా ప్రతిష్ఠించాడని భక్తులు విశ్వసిస్తారు. అందుకే కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేసి దేవుడిని ప్రార్థిస్తారు. భక్తులు దాదాపు 14 కిలోమీటర్ల దూరం చెప్పులు లేకుండానే వస్తారు మరియు దారి పొడవునా ఉన్న అనేక దేవాలయాలు, లింగాలు మరియు పుణ్యక్షేత్రాలకు పూజలు చేస్తారు. మీరు గిరి ప్రదక్షిణ ఏ రోజు ఎప్పుడైనా చెయ్యవచ్చు. అర్ధరాత్రి సమయంలో ప్రారంభించి ఉదయం 4 గంటలకు పూర్తి చేయడం ఉత్తమ సమయం. తెల్లవారుజామున 4:30 ఆలయంలో ప్రత్యేక దర్శనముంది. అక్కడ వారు ఆలయ తలుపుల గుండా పవిత్ర ఆవును విడిచిపెట్టారు. చాలా మంది భక్తులు పౌర్ణమి గిరి ప్రదక్షిణ చేయడానికి ఇష్టపడతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్.